మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 నా ఫోన్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారి వరకు అంటే 12 రాశుల యొక్క ఫలితాలు ఆగస్టు 1 నుండి ఆగస్టు 15 వరకు. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు, మన తెలుగులో పక్ష ఫలితాలు. అంటే పక్షం అంటే ఒక భాగం, ఒక సగ భాగం అనుకోండి. ఆ భాగం అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి ఆగస్టు 1 నుండి ఆగస్టు 15, 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే తృతీయ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతున్నది. కానీ ఆయన కూడా వక్రగతి కారణంగా ద్వితీయ స్థాన ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి ద్వితీయ స్థానంలో రాహువు శని 2 గ్రహాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదు, ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ధనానికి కొంచెం డబ్బులకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వాళ్ళు చేస్తారు. అట్లాగే కుటుంబంలో కూడా ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. ధనానికి ఇబ్బంది, మాటలో కూడా కొంచెం కఠినత్వం. డబ్బులు లేనప్పుడు చికాగ్గా ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది కదా. ఆవిడ ఏమంటే కాఫీగా ఉండేది కానీ అంటాడు, ఏదో విసుగ్గా ఆవిడ చేసింది నీకు, కానీ నువ్వు చూపిస్తావు. భార్య మీద చూపించేస్తుంటారు, కుటుంబం మీద, పిల్లల మీద చూపించేస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి మనకు తెలిసినంత వరకు అంతే. బయట అనేక రకాల చిక్కులు ఉంటాయి. ఆ చిక్కులకి కారణం ఆవిడ కానే కాదు. పిల్లలకి ఏమీ తెలియదు, వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళ గొడవ, వాళ్ళ లోకం వేరు. వాళ్ళు ఏమి ఇది మంచి, ఇది కష్టము, ఇది సుఖము ఏమీ తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఆటలే జయంగా ఉంటారు. వాళ్ళు ఏదో అల్లరి చేస్తారు, అయినా సరే మనం తట్టుకోలేము. అన్నీ తెలుసు, ఎవ్రీబడి నోస్, అందరికీ తెలుసు ఈ విషయం. అయినా సరే పాపం భార్య, ఆవిడ సంబంధం లేదని తెలుసు పాపం. అవంటే కొంచెం అతి చనువు, ప్రేమ ఆవిడ మీద చూపిస్తుంటారు. బయట వాళ్ళ మీద చూపిస్తే మరి కొంచెం పరిణామాలు వేరుగా ఉంటాయి. కాబట్టి అన్నీ కలిపి పాపం భార్య మీద చూపించేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారండి సమాజంలో. ఇంకా పిల్లల కంటే కూడా ఎక్కువగా భార్య మీద చూపిస్తుంటారు. ఆవిడ మహా ఇల్లాలు అర్థం చేసుకుంటుంది కాబట్టి ఆవిడ పాపం ఏదో చిరాగ్గా ఉన్నారులే అనుకుంటుంది. ఆవిడ మన మగవాడు అలా అనుకోగలమండి? అనుకోలేము. ఈ విధమైన పరిస్థితులు అనమాట. ఇకపోతే 6వ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారము, గురుగ్రహం యొక్క సంచారము జరుగుతుందండి. ఇక్కడ 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు, గురువు కూడా అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. తద్వారా ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే కొంచెం అనారోగ్య పరిస్థితులు, అలాగే రుణాలు, మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేకపోతూ ఉంటారు. అలాగే మీకు డబ్బులు అవసరమై ఎవరినో అడిగారు, బ్యాంకులో కానీ లేదా ప్రైవేట్ వ్యక్తులు అడిగారు, అది కూడా ఈ 15 రోజుల్లో మీ పని పూర్తి కాదు. ఆ విధంగా పరిణామాలన్నీ కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి అటు శుక్రుడు ఇటు గురుడు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడికి 4 గ్రహాలు అయ్యాయి. 4 గ్రహాల్లో మీకు అనుకూలంగా శని కానీ, రాహువు కానీ, శుక్రుడు కానీ, గురువు కానీ లేడు. ఇక 7వ స్థానంలో ఉన్నటువంటి ఈ రవి, 7వ స్థానంలో ఉన్న రవి కూడా మీకు ఏ విధమైన భార్యాభర్తల మధ్యన లేకపోతే భాగస్వామ్యంలో ఉన్నటువంటి వారి మధ్యన స్పర్ధలు వచ్చే విధంగానే ఉందే కానీ మీకు అనుకూలమైన పరిస్థితి అయితే లేదు. అక్కడ కూడా భార్య ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బంది పడేటట్టుగా ఉంటుంది. ఇక బుధుడు 7వ స్థానంలో కాస్త అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. కొంచెం మధ్యలో వక్రం ఉంది కాబట్టి 6లో ఉన్నా 7లో ఉన్నా కూడా ఒక్క బుధుడు మీకు అనుకూలంగా ఉన్నాడు. అష్టమ స్థానంలో కేతు ఉపయోగం లేదు మీకు అనుకూలమైన. అది కొంచెం ఏంటంటే కొంతమందికి రాజదండన, అంటే రాజులు లేరు ఈరోజు, దండాలు లేవు, కానీ ఏదో ఉద్యోగంలో ఉన్నవాడికో లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడికో తీసేయటమో లేకపోతే కొంచెం ఉన్న స్థాయి తగ్గటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేయటమో ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి. అలాగే కొంచెం కష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, హఠాత్తుగా ధన నష్టం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన అవమానాలు, పరాభవాలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం అష్టమ స్థానంలో కేతు వల్ల కనబడుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో కుజుడు వల్ల కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితములను మనం ఎదురు చూడడానికి ఏమీ లేదండి అక్కడ. ఇంకా మీకు మొత్తంగా మనం ఈ గ్రహాల గురించి చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ మకర రాశి వారికి ఒకే ఒక్క బుధుడు మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. అందుచేత మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగానే ఉన్నాయి. అయినా మీరేం కంగారు పడిపోక్కర్లేదండి. ఇందులో
దీని పరిష్కారం అంతా కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాగా. రోజు 5 నిమిషాలు గుడికి వెళ్ళండి, నవగ్రహాల చుట్టూ తిరగండి. నిన్న ఒక పావు కేజీ 1/2 కేజీ తీసుకోండి. ఈ 15 రోజులు కాస్త కాస్త నవగ్రహాలు పాదాల దగ్గర వెళ్ళి నమస్కారం చేసుకోండి. చేసుకుని మీరు ప్రార్థించండి, మాకు కొంచెం అనుకూలంగా ఫలితాలు ఈ స్వామి అనేసి. ఇది గోచార ఫలితాలండి. దీని గురించి అంత భయపడాల్సిన పని లేదు. ఇది జీవితం మీద దాని యొక్క ప్రభావం 10-15%. అది నిష్ణాతులైన వారు చెబితే. మరి ఏదో నా నోటుకు వచ్చింది చెప్పేటట్టయితే మనం ఏదో అది వినడానికి బాగుండొచ్చు, కానీ దాని ఫలితాలు అయితే ఏమీ మనం ఎదురు చూడక్కర్లేదు. మన జాతకం రాయించుకోండి. అది కూడా నిష్ణాతులైన వాడా అవునా కాదా అనేది తెలుసుకుని వారి చేత రాయించుకున్నట్టయితే మీకు దానికి దీన్ని జోడించుకోవాలి. అప్పుడు ఈ గోచారాన్ని, అప్పుడు మీరు మంచి సుఫలితాలని పొందగలుగుతారు. మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది. అట్లా చేయండి. శుభం భూయాత్.